కస్తూరి చూడడానికి నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన నాలుగు దిక్కులకు వెదజల్లునట్లు, పెద్దలైన వారు బయటికి ఆడంబరముగా కనబడకపోయినా గొప్ప గుణములు కలవారై ఉంటారు. మేడిపండు పైకి అందంగా కనబడుతుంది. దాని లోపల పురుగులుంటాయి. అదే విధముగా పిరికివాని ధైర్యం కూడా పైన పటారం లోన లొటారం. తనకు ఏమీ రాదు అని చెప్పుకునేవాడు నిజంగా తెలివైనవాడు. అన్నీ వచ్చు అని చెప్పుకునేవాడు గౌరవాన్ని పొందలేడు. మౌనముగా ఉన్నవాడే ఉత్తమ యోగి అనిపించుకుంటాడు. గొప్పదైన గంగా నది కూడా ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చిన్నదైన మురికి కాలువ పెద్ద శబ్దం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవారికి నీచునికి ఈ రకమైన భేదమే ఉన్నది. ఓ వేమ, నీటితో నిండియున్న నదులు గంభీరముగా నిలిచి ప్రవహించుచుండును. చిన్న సెలయేరులు పైకి పొర్లి వేగముగా ప్రవహించుచుండును. చెడ్డ గుణములు గలవారు